కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలాజీ ఉన్నారు. అలా చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మీద కొన్ని తంబాకులు డ్రగ్స్ కలుపుకొని తింటారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వాస్తవంగా చూసి అలవాటు పడ్డట్టుంది. కేటీఆర్ ఎంబడి ఉండి కేటీఆర్ నైజం గమనించిన తర్వాత నాయకులు అంటే ఇట్లనే ఉంటారని భ్రమలో కన్ఫ్యూజన్లో మాట్లాడినట్టుగా నేను భావిస్తాను. అయినప్పటికీ దీని విషయంలో కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా దీని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి కేటీఆర్ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. బహిరంగంగా వచ్చి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చేసే బాధ్యత నాది అని ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ చెప్పకపోతే ఇటువంటి సంఘటనలే మళ్ళీ పునరావృతం అయితే మేము చేసేది కూడా ఏముండదు. కాబట్టి కేటీఆర్ వెంటనే ఇటువంటి విషయాలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా కాందీసీకుల భూముల విషయంలో మా బండి సంజయ్ గారికి, మా మంత్రి గారికి ప్రమేయం ఉందన్నమాట. దమ్ముందా కేటీఆర్ ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి? దమ్ముంటే ఎక్కడొస్తావో నేను మా బండి సంజయ్ గారిని తీసుకొస్తా, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమో తీసుకొని రా, మనం చర్చిద్దాం. ఒకవేళ బండి సంజయ్ గారికి ఈ కాందీసీకుల భూముల విషయంలో ఏమైనా సంబంధం ఉన్నట్టయితే ఖచ్చితంగా మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకవేళ నువ్వు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనవి అయితే మాత్రం క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అని అంటే కేటీఆర్ ఇటువంటి డ్రామాలు మానకపోతే ఈరోజు కౌశిక్ రెడ్డికి యువత సహనం కోల్పోయి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పడం జరిగిందో చేస్తున్నావు కదా హంగామా, పనికిరాని ఒక్క సీటు రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో, ఈయనంట మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారంట, రైతుల పక్షం వహిస్తారంట, డ్రామాలు చేస్తున్నారు. అప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి డ్రామాలు చేసిండు, ఇప్పుడు ఈయన కొత్త డ్రామాలకు తెరలేపారు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మీరు పెద్దగా ఒరగబెట్టిందేముందో సమాధానం చెప్పాలి. బయట వాళ్ళకంటే తెలియకపోవచ్చు, నేను దాదాపుగా 2 దశాబ్దాల పాటు మీతో కలిసి పనిచేస్తాను. మీ నైజం ఎట్లుంటుందో నాకు తెలియదా? మీ పార్షాలిటీ ఏ రకంగా ఉంటుందో తెలియదా? ఈ 30 రాళ్ళలాగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనుకుంటా తిరిగినందుకే ఈ గతి పట్టింది మీకు. భవిష్యత్తులో మీరు పెద్దగా ఉరగబెడతారని ప్రజలకు విశ్వాసం లేదు. మీ పార్టీ మనుగడ కొనసాగుతుందనే నమ్మకం అయితే నాకు అసలే లేదు. శకం ముగిసింది. మీరు బీఆర్ఎస్ నాయకులు కూడా డ్రగ్స్ కేసులో కూడా చాలామంది మొన్న చూసుకున్నట్టయితే పైలట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ కేసులో కూడా దొరకడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి వాడిని సస్పెండ్ చేయలేదు, అటువంటి నాయకులపైన ఏం చర్యలు చేపట్టలేదు. అంటే డ్రగ్స్కు బీఆర్ఎస్ కేంద్రంగా మారింది అని ప్రజలు కోడే ఎక్కువస్తూ ఉన్నారు. విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఆ వచ్చినటువంటి విమర్శలు ఎట్లా దీన్ని మైమరిపించాలి అనే ఉద్దేశంతోన ఒక బండి సంజయ్ మా నాయకుడి పైన విమర్శలు చేయడం అంటే ఈరోజు దొంగ అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తూ ఉంది. దీనికి స్వస్తి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకే నేను మళ్ళీ తిరిగి వ్యాఖ్యలు చేశాను అని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాను. బండి సంజయ్ వ్యాఖ్యలకు ఈయన మళ్ళీ తిరిగి వ్యాఖ్యలు చేసేటువంటి మొనగాడేం కాదు. ఈయన ఒక ఎన్నిక గెలవడం కోసం కూతుర్ను, సతీమణిని, మొత్తం అందరినీ వాడుకొని ప్రజలను, ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసినటువంటి ఒక మామూలు ఎమ్మెల్యే. ఆయనకు అర్థమవుతలేదు ఏం జరుగుతుందనేది. కేటీఆర్ ట్రాప్లో పడ్డాడు. కేటీఆర్ ఎప్పటి వరకు ఎట్లా వాడుకుంటాడో, కేటీఆర్ను నమ్ముకుంటే కుక్కతోక బట్టి గోదావరి ఈదినట్టే అనే సంగతి కౌశిక్ రెడ్డికి అర్థం కావాలి. అర్థం కాకుంటే నా రాజకీయ జీవితం అంధాకారం అవుతుంది. అంటే దీని వెనక కేటీఆర్ నుండి మొత్తం నడిపిస్తారు అనుకోవచ్చు. 100కు అనుమానం ఏముంది దాంట్లో? ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం, డ్రగ్స్ విమర్శలు ఎవరిపైన వచ్చినాయి? కేటీఆర్ గారికి వచ్చినాయి. నెపాన్ని ఎవరు వెతికి నెట్టాలి? రాబోయే ప్రభుత్వము, రాబోయే పార్టీ అధికారంలోకి ఏ పార్టీ ఉంది అటువంటి వాళ్ళపైన విమర్శలు చేస్తేనే మేము ఉన్నామని చాటుకోవడానికి ఆస్కారం ఉంటుందని దీనికి కర్త కర్మ క్రియ పూర్తిగా కేటీఆర్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే దీనిపైన మొత్తం వెనకాల ఉండి కేటీఆర్ నడిపిస్తున్నాడు. అట్లాగే గతంలో కూడా బీఆర్ఎస్ నాయకులపైన డ్రగ్స్ సంబంధించిన ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళు ఎవరిని కూడా పాటించి కానీ సస్పెండ్ కానీ వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. బండి సంజయ్ మీద వ్యాఖ్యలు చేసే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలాజీ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.